మనలో చాలామందిని ఏదో ఒక సమయంలో తొలిచేసే ప్రశ్న ఇది. చెడ్డవాళ్లు ఇంత సుఖంగా ఉంటే అసలు ఈ కర్మ అనేది ఉందా లేదా? ఈ సందేహం మనసుని ఎంతగా బాధిస్తుందో తెలుసు. అందుకే ఈరోజు దీని వెనుక ఉన్న అసలు నిజాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనమేమో నిజాయితీగా ఉంటూ కష్టాలు పడుతుంటే పక్కనే అన్యాయం చేసేవాళ్లు మాత్రం హాయిగా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తారు. ఆ క్షణంలో నేను మంచిగా ఉండటమే నేను చేసిన తప్ప అని మనసులో ఒకటే పోరాటం మొదలవుతుంది. మన నమ్మకాల పునాదులే కదిలిపోతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటి ప్రశ్నలు మనసులో వస్తున్నాయంటే అందులో తప్పేమీ లేదు. మనసు తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు చుట్టూ జరుగుతున్నది చూసి ఇలా అనిపించడం చాలా చాలా సహజం. ముందుగా మనం కర్మ అనే పదాన్ని చూసే దృష్టిని మార్చుకోవాలి. ఎందుకంటే మనం అనుకుంటున్నట్లుగా కర్మ తక్షణమే ఫలితమివ్వదు. అదొక సుదీర్ఘమైన ప్రయాణం అన్నమాట. చాలాసార్లు మనం ఎలా అనుకుంటామంటే కర్మ అంటే ఒక స్విచ్ లాంటిదని. ఇక్కడ మంచి పని అనే బటన్ నొక్కగానే అక్కడ వెంటనే మంచి జరిగిపోవాలి. కాని నిజానికి కర్మ అలా పనిచేయదు. ఈరోజు మనం చూస్తున్నది ఒక పెద్ద నవలలో కేవలం ఒకే ఒక పేజీ లాంటిది. ఆ ఒక్క పేజీని చూసి కథ ముగింపు ఎలా ఉంటుందో మనం చెప్పలేం కదా. కర్మ అనేది తరతరాల ప్రయాణం. ఈ బయటకు కనిపించే ఆనందం నిజంగా ఆనందమేనా? నిజమే, కళ్లముందే కనిపిస్తూ ఉంటుంది కదా. అన్యాయం చేసినవాళ్లు ఖరీదైన కార్లలో తిరుగుతారు, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటారు, పైగా ఏ చింతా లేనట్టు హాయిగా నవ్వుతూ కనిపిస్తారు. సరిగ్గా ఇదే మన గుండెల్లో ఒక ముల్లులా గుచ్చుకుంటుంది. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచిద్దామా? ఆ పట్టుపరుపుల మీద వాళ్లకి నిజంగానే నిద్ర పడుతోందా? ఆ నవ్వుల వెనక నిజమైన మనశ్శాంతి ఉందా? రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఏ భయమూ లేకుండా వాళ్లు కళ్ళు మూసుకోగలుగుతున్నారా? ఎందుకంటే కర్మ తన పనిని బ్యాంక్ బ్యాలెన్స్లతో మొదలుపెట్టదు, మనసుతో మొదలుపెడుతుంది. చేసిన పనికి ప్రతిఫలంగా ప్రశాంతమైన నిద్ర వస్తోందా లేదా తెలియని ఆందోళనతో రాత్రులు గలుస్తున్నాయా? ఆ మనశ్శాంతే కర్మ ఇచ్చే మొదటి బహుమతి లేదా మొదటి శిక్ష. ఇక్కడే అసలు విషయముంది. చూడ్డానికి అన్యాయపరుడికి బయట ప్రపంచం మొత్తం తన కాళ్ల దగ్గరున్నట్టే ఉంటుంది. కాని లోపల మాత్రం నిరంతరం ఒక భయం, ఒక ఆందోళన. అదే మంచి వ్యక్తికి చూడ్డానికి బయట ఎన్ని కష్టాలున్నా రాత్రి తలగడమీద తలపెట్టగానే అబ్బా ఎంత ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంటే తప్పు చేసినవాడికి తను చేసిన పాపం ఒక నీడలా ఎప్పుడూ వెంటే ఉంటుంది. ఎప్పుడు దొరికిపోతానో, ఎప్పుడు నా అసలు రంగు బయట పడుతుందో అన్న భయం వాళ్ళని లోపల్నుంచి తినేస్తూ ఉంటుంది. ఆ భయం కంటే పెద్ద నరకమేముంటుంది? అదే కర్మ విధించే మొదటి శిక్ష అన్నమాట. చెడ్డవాళ్ల సంగతి అది అనుకుందాం. మరి మంచివాళ్లకు కష్టాలెందుకొస్తాయి? ఇది ఇంకా పెద్ద ప్రశ్న కదా. దీనికి సమాధానం తెలియాలంటే మనం కష్టాలను చూసే విధానాన్నే మార్చుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. బంగారం స్వచ్ఛంగా మారాలంటే అగ్నిలో కాలాల్సిందే. ఒక వజ్రం మెరవాలంటే సానబెట్టాల్సిందే. సరిగ్గా అలాగే మన జీవితంలో వచ్చే కష్టాలు కూడా మనల్ని శిక్షించడానికి కాదు, మనల్ని ఒక వజ్రంలా తయారు చేయడానికొచ్చే ఒక శిక్షణ మాత్రమే. అంటే ఒక మంచి మనిషి కష్టాల్లో ఉన్నాడంటే దానర్థమేంటంటే భవిష్యత్తులో రాబోయే ఒక పెద్ద బాధ్యత కోసం ప్రకృతి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. ఒక సైనికుడికిచ్చే కఠినమైన శిక్షణ లాంటిదిది. ఆ శిక్షణే రేపటి రోజున వాళ్లను ఒక నాయకుడిగా నిలబెడుతుంది. ఈ కష్టాలు మనకు ఏం నేర్పిస్తాయి? మొదటిది ఓర్పు. ప్రతి కష్టం మనకు ఓర్పు అనే పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి అవమానం మనలో సహనాన్ని పెంచుతుంది. ఇక రెండవది ధైర్యం. ఈ అనుభవాలన్నీ కలిసి మనలో తెలియని ధైర్యాన్ని నింపుతాయి. ఈరోజు మనం నేర్చుకుంటున్న ఈ పాఠాలే రేపు మనల్ని గెలిపించే ఆయుధాలవుతాయి. మన పురాణాలే దీనికి అతిపెద్ద సాక్ష్యం. పాండవులనే తీసుకోండి. వాళ్లు పడని కష్టాలున్నాయా? అయినా సరే వాళ్లు ధర్మాన్ని వీడారా? లేదు. శ్రీరాముడు వనవాసం చేశాడు, సీతమ్మ తల్లి అగ్నిపరీక్షను ఎదుర్కొంది. వాళ్ళెవ్వరూ మంచి మార్గాన్ని వదిలిపెట్టలేదు. అందుకే కదా ఈరోజు వాళ్ళు మనకు దేవుళ్లయ్యారు, మనకు ఆదర్శంగా నిలిచారు. మనం కర్మను ఒక శత్రువులా చూడాలా లేక మన స్నేహితుడులా చూడాలా? అసలు దాని నిజస్వరూపమేంటి? ఒక్క విషయం మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కర్మ మనల్ని దండించే పోలీస్ కాదు. మనం దారి తప్పినప్పుడు చెయ్యి పట్టుకుని ఇది కాదు, ఇది సరైన దారి అని చూపించే గురువులాంటిది. అది మనల్ని పడేయాలని చూడదు, పడిపోకుండా నిలబెట్టాలని చూస్తుంది.
కర్మ గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. కర్మకు తొందర లేదు, కాని అది మరిచిపోదు. దాని లెక్కలు ఎప్పుడూ పక్కాగా ఉంటాయి. ఆలస్యమవ్వొచ్చేమో కాని ప్రతి చర్యకు ప్రతిఫలం అందితీరుతుంది. ఇది మనం గుండెల్లో రాసుకోవాల్సిన మాట. మంచితనం ఎప్పుడూ ఓడిపోదు. తాత్కాలికంగా ఇబ్బందులు రావచ్చు, కాని చివరికి గెలిచేది, నిలిచేది మంచితనం మాత్రమే. ఎందుకంటే దానికి ప్రకృతి మద్దతుంటుంది. అందుకే ఫలితం ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అని ఎదురు చూడద్దు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. మంచి చేస్తూనే ఉండాలి. చెట్టు నాటేవాడు పండు కోసం ఆలోచించడు, నాటడం తన బాధ్యత అనుకుంటాడు. మన పని కూడా అంతే. మంచి చేయడం ఎప్పుడూ ఆపద్దు. ఈరోజు మనం చేసిన మంచికి ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు, కాని ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే బహుశా మనకు తెలియకుండానే మనం చేసిన ఏదో ఒక చిన్న మంచి పని మనల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడి ఉండొచ్చు కదా. మన మంచితనం మనకు ఏ రూపంలో కవచంలా నిలబడిందో ఒక్కసారి ఆలోచించి చూడండి.